నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మార్పు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. దేశవ్యాప్తంగా 7 విడతలుగా ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంపీ ఎలక్షన్ జరిగినాయి. ఆ తర్వాత ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కూడా 8 సీట్లలో గెలుపొందడం జరిగింది. హైదరాబాద్లో ఎంఐఎం కైవసం చేసుకుంది. సో చర్చ ఏంటంటే అధికార పార్టీకి బీజేపీకి సమాంతరంగా సీట్లు రావడం వెనుక ఉన్న రహస్యం ఏంది? బీఆర్ఎస్ పార్టీ తనకు తానే ఆత్మ బలిదానం ఏమైనా చేసుకుందా, లేకపోతే ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తా అన్న చర్చ జరుగుతూ ఉంది. అయితే మూడోసారి మోదీ దేశంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారంలోకి ఫామ్ చేసినారు. సో అయితే తెలంగాణ రాష్ట్రం నుంచి బండి సంజయ్ కుమార్కి కేంద్ర మంత్రిగా, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఏపీలో 3 అవకాశం ఇచ్చినారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ని ప్రకటించే అవకాశం ఉంటుందన్న చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. అయితే రీసెంట్గా ప్రమాణ స్వీకారానికి చాలామంది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ నాయకులు ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఢిల్లీలో ఏం జరిగింది? నిజంగా ఈటెల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంటుందా? ఎందుకు బండి సంజయ్ కుమార్కి కేంద్ర మంత్రి పదవి అవకాశం కల్పించారు? ఇవన్నీ అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు, మేడ్చల్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఊహించిరానా 8 సీట్లు బీజేపీ గెలుస్తుంది అనుకున్నారా, లేకపోతే ఏమైనా తక్కువ వచ్చిందన్న ఆలోచనకి ఏమైనా వచ్చినారా? అలాంటిది ఏం లేదు. అంటే భారతదేశంలో ఎట్లయితే నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలకు పరిపాలన ఎట్లయితే సాగిందో, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విషయంలో అంటే ఈరోజు చూసుకోండి, రైల్వేస్ అనుకోండి, ఈరోజు అనేక రకాలుగా ఈరోజు ఒక టన్ అంటే ప్రభుత్వం ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల ద్వారా దాదాపు 10 లక్షల కోట్లు ఇచ్చినా, లేకపోతే ఏం చేసినా కూడా తెలంగాణ ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నాం, మనం ఎరువుల ఫ్యాక్టరీ చూస్తూ ఉన్నాం, ఈరోజు రైల్వే స్టేషన్ చూస్తున్నాం, ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మా గురుకులాలు, ఈరోజు యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఎయిమ్స్ ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా రాష్ట్రం రాకముందుకు 2500 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉంటాయి. 10 సంవత్సరాలనే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు తెలంగాణలో నెంబర్ 1 అంటే రోడ్ల విషయంలో దాదాపు మళ్ళీ 2500 కిలోమీటర్లు వేసిండ్రు. అంటే ఇట్లా అభివృద్ధి చూసి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసిన పనులు అనుకోండి, లేకపోతే ఆయన కొన్ని తీసుకొచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో 370 ఆర్టికల్ అనుకోండి, మహిళా రిజర్వేషన్ అనుకోండి, ఇట్లా జమ్మూ కాశ్మీర్ విషయంలో అనేక రకాలుగా ఒక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వలన ఈరోజు నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఆయన అయితేనే మనకు అభివృద్ధి జరుగుతుంది, దేశం సురక్షితంగా ఉంటుందని నమ్మి ప్రజలు ఓటేసిండు. డెవలప్మెంట్ చూసి బీజేపీకి ఓటేసారు మీరు అంటా ఉన్నారు. బయట జరుగుతున్న చర్చ ఏంటంటే కేసీఆర్ పోవాలి, మార్పు రావాలని ఏ తరహాలు అయితే అనుకున్నామో, మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మూడోసారి మోదీ వస్తేనే దేశం రక్షణ ఉండే అవకాశం ఉంటుంది, దేశ భద్రత ఉండే అవకాశం ఉంటుందన్న యాంగిల్, ఈ 2 ఈక్వేషన్స్ కనిపిస్తాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసారని చర్చ జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ విషయం ఇక్కడ మీ పార్టీకి కలిసి వచ్చింది అనుకోవచ్చా, లేదంటే ఏదైతే ఈ వే కొనసాగిందో మోదీ వేవ్, ఆ వేలో భాగంగానే బీజేపీ అభ్యర్థులు గెలిచారు అనుకోవచ్చా? అంటే 2 రకాలుగా ఉంటుంది. నరేంద్ర మోడీ గారి వేవ్ ఏదైతే అది వాస్తవమే. దానిలో ఈరోజు 6 నెలలు అయింది, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది ఓటేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది దేశం కోసం ఈరోజు అంటే దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, అసలు ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని కాపాడుతుంది, మనం అందరం సురక్షితంగా ఉంటామనే నమ్మకంతో కూడా ఓటేసిన వాళ్ళు ఉంటారు. క్యాండిడేట్ పరంగా కూడా కొంతమంది ఓటేసిన వాళ్ళు ఉంటారు. ఓకే, మీరు 10కి పైగా సీట్లు గెలిచామని చెప్పారు, అధికార పార్టీ 14 సీట్లు అని చెప్పింది. ఇక్కడ మీరు ఫెయిల్యూర్ అయ్యారా, అధికార పార్టీ ఫెయిల్యూర్ అయిందంటే ఏం చెప్తారు? మీరు రిజల్ట్ చూసిన తర్వాత మీకే తెలియాలి. అంటే ఒక రాష్ట్రంలో అధికారం లేకపోయినా ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచినట్టే మామూలు విషయం కాదు, ఎక్కడ జరగదు కూడా. అలాంటి తెలంగాణలో జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలు అనుకోండి, ముఖ్యంగా ప్రభుత్వం నడిపే విధానం ఈరోజు చాలామంది అనుకుంటున్నారు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎట్లా ఉంటుందో, అసలు ఎవరు అంటే ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు అంటే మంత్రుల దగ్గర, ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ సమన్వయం లేకపోవడం వలన ఈరోజు ప్రజలు కూడా మేధావులందరూ గ్రహిస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో ఉండే ప్రభుత్వం కాదు. దేశంలో నరేంద్ర మోడీ గారు ఎట్లయితే ఉన్నారో అంటే బీజేపీ రేపు రాబోయే కాలానికి
ఎట్లయినా సరే ప్రభుత్వం వస్తున్న నమ్మకం కూడా ప్రజల్లో వస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు వచ్చినట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది. సో ఇంటర్నల్గా బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా లోపాయకార ఒప్పందం జరిగిందా? ఆల్టర్నేటివ్ ప్రజలు ఎప్పుడు ఓటేసేటప్పుడు ఏంటంటే గెలుపు వైపు ఉండాలనుకుంటారు కానీ ఓటమి వైపు ఉండాలనుకోరు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాలనుకుంటే అది బీజేపీ ముఖ్యంగా అభివృద్ధి కూడా ఉంది కదా తెలంగాణ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి. ఇప్పుడు మీరు ఏం తీసుకున్నా సరే, అంటే ఇప్పుడు కరోనా టైంలో మనం ఉచితంగా ఇంజెక్షన్స్ ఇవ్వడం అనుకోండి, లేకపోతే ఈరోజు రేషన్ బియ్యం 5 సంవత్సరాలుగా ఇస్తూ ఉన్నాడు, ఇట్లా ఈరోజు అంగన్వాడీస్, ఆశా వర్కర్స్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామాల్లో ఈరోజు డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటికలు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉపాధి హామీ కూలి కింద 300 రూపాయలు, అసలు ఎంత 70 రూపాయలు ఉండే బీజేపీ ప్రభుత్వం రాకముందుకు, ఈరోజు 300 రూపాయలు చేసి ఉపాధి హామీ కూలి 100 రోజుల పని పథకం అనుకోండి, లేకపోతే ఇంకా అన్ని రకాలుగా అభివృద్ధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా విశ్వాసంతో, అంటే నిజంగా కేంద్ర సాయంతో మనం ఈరోజు అన్ని రకాల ఫలాలను తీసుకుంటున్నాం కాబట్టి మనం దాన్ని కోటేసి. కానీ రిజల్ట్స్ తర్వాత స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినాడు. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీని గెలిపించడం కోసం తనకు తానే ఆత్మ బలిదానం చేసుకుంది, తన పార్టీని తానే కథ చేసుకున్న ఒక ఆరోపణ బీజేపీ పైన చేసిండు. సో రిజల్ట్స్ చూస్తుంటే కూడా అదే తరహాలో కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ కంప్లీట్గా పడిపోవడం, సో అక్కడ బీజేపీ కంప్లీట్గా భారీ మెజార్టీతో గెలవడం, ఈ ఈక్వేషన్ చూస్తూ ఉంటే ఎక్కడో సో కొంత డౌట్ అయితే వస్తూ ఉంది. అట్లా అనుకుంటే ఇట్లా, ఇప్పుడు గతంలో బీజేపీ పార్టీకి 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. అంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అదే వేవ్ కంటిన్యూ, అంటే డబుల్ అయింది. అప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఒకటి ఉండే 8కి పోయినాం. ఇప్పుడు 4 సీట్లు ఉండే 8 సీట్లు పోయినాం. మేము అసలు మా టార్గెట్ అసలు 11 సీట్స్ ఉండే. ఇంకా కొంచెం వాళ్ళు అధికార పార్టీ కొంచెం డబ్బులు పంచడం వల్ల కొంచెం ఇబ్బంది, అంటే 2-3 సీట్లు ఇప్పుడు దాదాపుగా బీబీ పాటిల్ గారు ఓడిపోవడం దగ్గర దాకా వచ్చి ఓడిపోయాడు. ఇట్లా కొన్ని సీట్లలో ఓన్లీ డబ్బులే పనిచేసినాయి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ ఈ తరహాలో ఆరోపణ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2 ఒకటైనా కాబట్టి 8 సీట్లు బీజేపీ గెలుచుకోవడం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. సో ఇంకా చర్చ కొంత మేధావి వర్గంలో కావచ్చు, కొంత ఆలోచించే వర్గాల్లో చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ స్వయాన బీజేపీని ఎత్తుకున్నది. సపోజ్ మల్కాజ్గిరిలో కావచ్చు కొంతమంది డమ్మీ క్యాండిడేట్లు పెట్టి, సికింద్రాబాద్లో డమ్మీ క్యాండిడేట్లు పెట్టింది, చేవేలలో ఇట్లా అబ్జర్వ్ చేస్తూ ఉంటే క్యాండిడేట్లను చూస్తే కూడా సో స్వయాన కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎత్తుకుంది, బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం డమ్మీ క్యాండిడేట్లు పెట్టుకున్నారన్న చర్చ కూడా జరుగుతూ ఉంది కదా. దీంట్లో వాస్తవం మీరు అన్నట్టు, అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, మా దగ్గర 8 మంది గెలిచారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక, అంటే గ్రేట్ అని కాదు చెప్పలేదు, క్యాండిడేట్ పరంగా చూసుకుంటే వ్యక్తిగతంగా వాళ్ళకున్న ఇమేజ్ నాకు తెలిసి ఇంకా తెలంగాణ రాష్ట్రం ఎవరికి ఉండదు. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు నీతికి నిజాయితీ మారిపోయారు, ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిని గెలిచిండు, ఆయన బడుగు బలిగిన వర్గాలు అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు హక్కును చేర్చుకున్నాడు, ఉద్యమకారుడు, అందరితోని అంటే ఒక మంచిగా ఉండే వ్యక్తి. బండి సంజయ్ గారు ఒక కార్యకర్త నుంచి, ఒక కార్పొరేట్ స్థాయి నుంచి అసలు నా ప్రాణం నా బీజేపీ నా హిందుత్వం అనే వ్యక్తి బండి సంజయ్ గారు. కిషన్ రెడ్డి గారు చూసుకోండి, కిషన్ రెడ్డి గారు ఒక ఆఫీసు బేరర్ నుంచి ఈరోజు కేంద్ర మంత్రిగా ఎదిగినంటే ఆయన చరిత్ర మొత్తం బీజేపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. అంటే కుటుంబ సభ్యులను పక్క పెట్టేసి మన పార్టీ ముఖ్యమని, దేశమే ముఖ్యమని చెప్పి ఈరోజు పనిచేసిన వ్యక్తులే ఈరోజు ఒక ఎంపీగా గెలిచింది. ఈరోజు ఒక రఘునందన్ రావు గారు, ఆయన కూడా అంటే వ్యక్తిగత విషయానికి వస్తే ఆయనకు ఎమ్మెల్యే గెలిచినప్పుడు ఒక చరిత్ర, ఈరోజు ఎంపీగా గెలిచినప్పుడు కూడా ఒక చరిత్ర, మంచి తెలివైన వాడు, మంచి అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు డీకేఆర్ నగర్ ఒక మహిళ, ఈరోజు అక్కడ సీఎం సొంత జిల్లా అయినా సరే కూడా ఆమె గెలవడం అంటే మామూలు విషయం కాదు. 8 మంది ఒక, అంటే దేశం కోసం అటువంటి వ్యక్తులు తెలంగాణలో ఉన్నారని అనుకుంటున్నాను. అభ్యర్థుల పరంగా మీరు అన్నట్టు వీళ్ళందరూ పోరాట యోధులే, పబ్లిక్లో మంచి ఫేత్ ఉన్న నాయకులే కాదు అంటే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థులు బలహీనంగా ఉండడమే సో బలమైన నాయకులుగా బీజేపీ అభ్యర్థులు కల్పించడం మాట వాస్తవం కాదు. అట్లా మీరు అంటున్నారు, అంటే సరే ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. నిజంగా అలాంటిది ఏమి ఉండదు అనుకోండి. ఎందుకంటే పార్టీ గెలిస్తేనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సొంత పార్టీ గెలవాలని అనుకుంటాడు, మేము కూడా బీజేపీ పార్టీ మాకు ఎక్కువ ఎంపీ అభ్యర్థి గెలవాలనుకుంటారు. వాళ్ళకి ఇమేజ్, మీరు అన్నట్టు ఇమేజ్ క్యాండిడేట్స్ పరంగా చూసుకుంటే వాళ్ళకి ఇమేజ్ తక్కువ ఉంటుంది. మా క్యాండిడేట్స్ ముందట వాళ్ళు పోటీ ఇవ్వలేరు, ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా బ్యాడ్ ఉంటుంది, పార్టీ పరంగా ఇబ్బంది ఉంటుంది. దాన్ని బట్టి మేము ముందంజలో ఉంటాం. ఓకే. సో లాస్ట్ ఇంటర్వ్యూలో నేను మీతో మాట్లాడిన హోటల్లో మీటింగ్ అయితే మాట్లాడే సందర్భంలో
మీకు లాస్ట్ టైం మేడ్చల్ నుంచి పోటీ చేసి 50,000 ఓట్లు మీకు వచ్చినాయి. సో మల్కాజ్గిరి నుంచి మీ దగ్గర నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తా ఉండు, మీ నియోజకవర్గం నుంచి ఎన్ని ఓట్లు ఈటల రాజేందర్కి ఇవ్వబోతున్నారంటే మీరు 1,00,000 ఓట్లు అన్నారు అనుకుంటా. సో మీరు ఆ టార్గెట్ రీచ్ అయినారా? 70,000 వచ్చినాయి 70,000 మేడ్చల్ నియోజకవర్గం నుంచి. మొత్తం దాదాపుగా పార్లమెంట్ నియోజకవర్గం 3,91,000 ఓట్లు ఆయనకు మెజార్టీ వచ్చింది. ఓకే, అంటే ఊహించిన దానికన్నా ఎక్కువనే వచ్చింది. 2 lakhs అన్నారు చాలా మంది, ఎవరు చూసినా ఏ సర్వే ఫలితాలు చూసినా. కానీ దగ్గర 4 లక్షల వరకు ఓట్లు వచ్చినాయి. సో మీ మేడ్చల్ నియోజకవర్గం నుంచి 70,000 ఓట్లు వచ్చినాయి. సో మీ గతంలో పడ్డ 50,000 ఓట్లు, సో 20 యాడ్ అయినాయి. 20 లీడ్ చెప్తుంది నేను, లీడ్ 70,000. ఓకే, 50% ఓట్స్ టోటల్లో మాకు 180 అట్లా. ఓకే, మీ నియోజకవర్గం నుంచి ఓవరాల్గా ఎన్ని పడ్డాయి బీజేపీకి? 180. ఓకే ఓకే, అట్లా. సో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసినాము 50,000 ఓట్లకు. సో ఈ మోదీ వేవ్ ఈటలకు ఉన్న ఫేత్ ఇవన్నీ ఆడి కాస్త పెరిగింది అనుకోవచ్చా? అంతే. సో మీరు రీసెంట్గా ఢిల్లీ కూడా వెళ్ళినారు కదా, ప్రమాణ స్వీకారానికి వెళ్ళినారు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? బండి సంజయ్ కుమార్కి, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి రావడానికి గల కారణం చర్చ ఏంటంటే, సో ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి రాబోతున్న చర్చ బలంగా జరిగింది. సో ఈటలను తప్పించడానికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అట్లా అనుకోవద్దు. అసలు బీజేపీలో అలా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో అంటే ఒక బండి సంజయ్ గారి చరిత్ర అంటే మీకు తెలియంది కాదు, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒక కార్యకర్తగా నుంచి వచ్చి కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఆయన కష్టం ఆయన పాదయాత్ర చేసిండు. ఆయన కేంద్ర మంత్రి చేయడం అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు కష్టపడాలకు గుర్తింపిస్తుంది. సీనియర్గా కూడా గుర్తింపించింది. ఆయన అటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆఫీస్ బేరర్ నుంచి ఈరోజు ఒక నిబద్ధత గల అంటే పార్టీ కోసం పనిచేసిన కిషన్ రెడ్డి గారు ఈరోజు ఆయనకు సెంట్రల్ మినిస్టర్ అంటే వాళ్ళు ఫుల్ టైమర్స్గా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కేంద్ర మంత్రి ఇవ్వడంలో ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా అందరూ హర్షిస్తూ ఉన్నారు. ఎవరు ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అంటే ఈటల రాజేందర్ గారు కూడా ఆయన స్వతహాగా అయితే నేను ఇంటర్వ్యూలో చెప్పిండు, నేను ఎవరినైతే ఏం అడగలేదు, పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నేను దాన్ని తీసుకొని దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ ఈ పదవుల విషయంలో సో ఈటల రాజేందర్ కూడా ఉద్యమకారుడు, సీనియర్ నాయకుడు, ఎవరు కాదన్నారు కూడా. ఈ కేంద్ర మంత్రి పదవి ఎప్పుడైతే ఇద్దరికి కేటాయించారో, కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కుమార్కి, ఇక్కడ ఏమన్నా ఇంటర్నల్గా విభేదాలు ఇలాంటివి ఏమన్నా జరిగినాయా? ఇట్లా బీజేపీ పార్టీలో అలాంటిది ఉంటుంది. అంటే ఒక మీడియా సృష్టిస్తూ ఉంటుంది, ఆయనకు రాలేదు ఈయనకు వచ్చింది అంటే. ఇప్పుడు 8 మంది గెలిచారు, 8 మంది ఎంఐఎంఈలే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. అదే మీకు చెప్తా ఉన్నా. ఇప్పుడు ఎవరు ఇండివిజువల్ హిస్టరీ తీసుకోండి, వాళ్ళకు మంచి ఒక చరిత్ర ఉంది, ఒక గొప్ప వ్యక్తులు. కాబట్టి దాంట్లో అందరికీ ఇవ్వలేము. ఇప్పుడు కొన్ని ఏరియాలలో 10 మంది ఎంపీలు గెలిచినా కూడా వాళ్ళకి ఒక కేంద్ర మంత్రి ఇచ్చారు. మన దగ్గర ఆల్రెడీ ఇద్దరికి ఇచ్చిండ్రు. నెక్స్ట్ టైం చూస్తుండొచ్చు రాజేందర్ గారికి. సో రాష్ట్ర అధ్యక్ష మార్పు ఉండబోతుందని చర్చ జరుగుతూ ఉంది. జరగబోతా ఉందా? మార్పు జరగబోతుందా? కిషన్ రెడ్డి ఉంటాడా? కిషన్ రెడ్డి గారు అయితే చెప్పిండ్రు, అంటే దేశ అధ్యక్షుడు మార్పు ఉండబోతుంది, రాష్ట్రాల్లో కూడా మార్పు ఉండబోతుంది అని చెప్తాను. ఆయన అవగాహనతోనే, ఆయనకు ఉన్న సమాచారంతోనే చెప్తారు వాళ్ళు. సో ఎంతమంది ఆశిస్తారు మీ పార్టీలో అధ్యక్ష పదవి గురించి? చాలా మంది ఆశిస్తారు. కార్యకర్తలు కూడా నేను మీకు చెప్తాను ఏంటంటే బీజేపీలో ఏదైనా సాధ్యం, ఏదైనా ఆశించవచ్చు, ఎవరు ఏదైనా కావచ్చు. అది వేరే పార్టీలలో కాదు. వేరే పార్టీలలో నీకు కుటుంబం ఉందా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎంత ఆస్తి ఉంది అని చూస్తారు, క్యాస్ట్ చూస్తారు. ఇక్కడ క్యాస్ట్ చూడరు, మీకు డబ్బులు చూడరు, ఏమి చూడరు. ఇప్పుడు ఒక ఛాయాముకున్న ఆయన ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యింది, 3వ సారి ప్రధానమంత్రి అయ్యింది. అదే వేరే పార్టీలు అవుతుందా? ఇక్కడ కాదు. అదే లాబింగ్ ఏమైనా పనిచేస్తుందా? అంటే కేంద్ర నాయకులతోటి బలమైన సంబంధాలు. ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు కేంద్ర దృష్టిలో రాము అనే వ్యక్తి మంచి వ్యక్తి, పార్టీ కోసం పనిచేస్తున్నాడు అంటే ఆయన ఏం సంబంధం లేకున్నా కూడా ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఏదన్నా అంటే వాళ్ళు అనుకుంటే. నీ వ్యక్తిగతంగా నువ్వు పార్టీ కోసం ఎంత సమయం ఇస్తున్నావు, ఎలా ఉంది వ్యక్తి, మంచిగా ఉన్నాడా లేదా అని చూస్తే సాధారణ కార్యకర్త కూడా ఈరోజు ఏదైనా కావచ్చు. అది ఒక బీజేపీలో మాత్రమే సాధ్యం. ఓకే, కేంద్ర మంత్రి పదవి ఎప్పుడైతే ఈటలకు కాదనకుండా ఈటలకు కాదు అని బండి సంజయ్ కుమార్కి ఇచ్చినారో, సో అప్పుడు ఇంకో చర్చ, అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ఉండబోతా ఉండు, కిషన్ రెడ్డిని తప్పిస్తారు, కేంద్ర మంత్రిగా ఆయనకు అవకాశం కల్పిస్తారు కాబట్టి ఈటలనే అధ్యక్ష హోదాలో ఉండబోతా ఉండనే చర్చ జరుగుతూ ఉంది. మీరు మీటింగ్లో పాల్గొన్నారు, ప్రమాణ స్వీకరణలో చాలామంది నాయకులను కలిసారు కాబట్టి ఆ క్లారిటీ ఏమైనా ఉందా? ఈటల చేతిలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ పగ్గాలు పెట్టబోతా ఉన్నారా? అంటే అలాంటి మీడియాలో అయితే వస్తూ ఉన్నాయి, కానీ అన్న నుంచి అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మార్పు అయితే ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. దాంట్లో అన్ని వర్గాలను కలుపుకోయే వ్యక్తిగా, లేకపోతే ఒక సీనియర్ నాయకుడిగా, ఒక 6 సార్లు ఎమ్మెల్యే, లేకపోతే 2 సార్లు మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు, ఆయన కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
సో చాలామంది ఎంపీ రిజల్ట్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతూ ఉన్నాయి అనే చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీని కూల్ చేస్తామన్న కామెంట్స్ కూడా మనం చాలా విన్నాము. అటువంటి ప్రయత్నాలు ఏమైనా జరగబోతూ ఉన్నాయి? ఎందుకంటే మూడోసారి మీరే అధికారంలోకి వచ్చినారు, మోదీ మూడోసారి ప్రధానమంత్రి హోదాలో ఉన్నాడు. అలాంటి ప్రయత్నం ఏమైనా చేయబోతా ఉన్నారా? కూల్ చేస్తామనడం అయితే కరెక్ట్ కాదు. నేను అనుకుంటే కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల చెప్పలేం, పరిస్థితి కూలిపోతుండొచ్చు. ఎందుకంటే దాంట్లో ముఖ్యమంత్రి ఒక్కడే నిర్ణయం తీసుకుంటాడు, లేకపోతే ఓరు పడతారు, ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. వాళ్ళకు అట్లా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అటువంటిది. ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చక ఈరోజు మీకు చెప్తా ఉన్నాము కాలేజీ టీవీ ద్వారా, ఇప్పటివరకు ఆర్టీసీ ఎంప్లాయీస్ ఇప్పుడు సఫర్ అవుతా ఉన్నారు, జీతాలు లేక వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఒక స్కీమ్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే అది నేను చెడు అంటలేను. అంటే రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ జరగదు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి పాత ప్రభుత్వం ₹1,00,000 ఇస్తేనే ఒక తులం బంగారం కల్పిస్తానే, ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇట్లా అనేక రకాల దాదాపు 420 అమలు కాని పథకాలను నేను ఇంప్లిమెంటేషన్ చేస్తాను అని చెప్పిండు. ముఖ్యంగా నేను చేసిన 6 పథకాలలో ఈరోజు గృహజ్యోతి పథకం ఈరోజు 25% ప్రజలకు కూడా ఈరోజు ఇంకా ఇంప్లిమెంటేషన్ కాదు. ఇట్లా ఈ ఫెయిల్యూర్స్ మాకు అడ్వాంటేజ్ అవుతుంది. మేము మా కార్యకర్తలు కానీ మా పార్టీ కానీ నిరంతరం ప్రజల వైపు ఉండి పోరాటం చేస్తాం కాబట్టి రేపు పొద్దున రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి బీజేపీ పార్టీ అని చెప్పి ముఖ్యమంత్రి అవుతారని చెప్పి నమ్మకం అయితే మాకైతే ఉంది. సో ఏ రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యతిరేక వర్గం కాంగ్రెస్ పార్టీలో ఉందో ఆ వర్గం భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులతో టచ్లో ఉన్నారు. సో ఏ క్షణమైనా వాళ్ళు కేంద్ర నాయకత్వంతో జతగట్టే అవకాశం ఉంటుందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు బీజేపీతో టచ్లో ఉన్నారా? ఉంటుండొచ్చు. అంటే ఈరోజు కొంతమంది ఈ పార్టీలకు వెళ్ళిపోయి బీజేపీలో ఉన్నారు, ఆ పార్టీలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు బీజేపీలోకి వచ్చిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సంబంధాలు ఉండడం తప్పలేదు, కానీ వాస్తవంగా ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రావాలని అనుకున్నదైతే వాస్తవం వస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకో 1 year 2 years ఇట్లనే ఈ ప్రభుత్వం ఇట్లనే తన ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుపుకుంటూ పోతే 100% ప్రజలే గుణపాఠం చెప్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఒక మంత్రులుగా ఉన్న ఒక లీడర్లుగా ఉన్నప్పుడు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ఎమ్మెల్యేని గెలిపించారు. వాళ్ళు ఏం చేయలేక ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఆ టైంలో బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి 8 సీట్లు ఇచ్చినారు, కాంగ్రెస్ పార్టీకి 8 ఇచ్చినారు. సో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్గా 100% చెప్పచ్చు. ఎందుకంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, అందుకే మీకు బీజేపీకి సమాంతరంగా ఇచ్చామన్న యాంగిల్ ఒకటి కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఏ నమ్మకంతో అయితే బీజేపీకి 8 సీట్లలో గెలిపించారో మీరు కూడా కాస్త ప్రజల మార్పు కోసమే అయితే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. ప్రజల బతుకుల మార్పు కోసం 8 మంది ఎంపీలు ఏ నమ్మకంతో అయితే ప్రజలు మీ పార్టీ వైపు చూసారో మీరు కూడా ఒక బలమైన పోరాటం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా కాంగ్రెస్ పార్టీ పైన. ప్రజల వైపు ఉండి 100% గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినామో అంతకన్నా ఎక్కువ పోరాటం చేస్తాం. కానీ కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. సమయం అంతా ఇప్పటివరకు ఒక 6 months టైం ఇచ్చినాం. ఇంకో 2-3 months టైం తీసుకొని ఏదైతే స్కీమ్స్ వాళ్ళు ఇచ్చిండ్రో, ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నంలో స్కీమ్స్ ఇచ్చారో అవి అమలు కాలేని సమయంలో నిరంతరం పోరాటం, మేము బీజేపీ అంటేనే పోరాటాలు చేస్తుంటుంది, ప్రజల వైపు ఉండి పోరాటాలు చేస్తాం. సో ఒకవేళ ఈటలకు అధ్యక్ష హోదాలో కూర్చోబెడితే సో బీజేపీ ఇంకా కాస్త ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే బండి సంజయ్ చూపించిన దూకుడు ఈటల రాజేందర్ చూపించే అవకాశం ఉంటుందా? కలిసి వచ్చే అవకాశం ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అంటే బండి సంజయ్ అన్న ఏముంటుంది అంటే ఆయన ఉండే విధానం డిఫరెంట్. ఆయన కొంచెం కిందికి అన్న కూడా కిందికి వెళ్ళి వచ్చిండు, ఆయన కూడా కిందికి వెళ్ళి వచ్చిండు. ఆయన కొంచెం దూకుడు వ్యవహారంలో ఉంటుంటాడు. అదే కిషన్ రెడ్డి గారు అందరితో ఓ టైప్ అంటే ఆయన అందరితో కలుపుకోపోయి కొంచెం ఆయన మాట తీరు వేడి ఉంటుంది. సేమ్ ఈటల రాజేందర్ గారు కూడా అందరి వర్గాల నాయకులతో అందరితోని పాత కొత్త అన్ని నాయకులతో కలుపుకోబోతా ఉన్నాడు. ఆ విధంగా ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపైన రేవంత్ రెడ్డి ఫోకస్ చేస్తూ ఉన్నాడు. సో మీరు కూడా ఎంపీపీగా ప్రజెంట్ ఉన్నారు, పనిచేసుకుంటూ వస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా. ఎట్లా ఉండబోతున్నాయి మీ అంచనా? అంటే స్థానిక సంస్థలలో వారికి 100% వ్యతిరేకంగా రిజల్ట్ రాబోతా ఉంది. ఇప్పటికీ నేను చెప్తాను, ఈరోజు నేను గట్కేశ్వర మండలిలో పారిశుద్ధ కార్మికులు ధర్నా చేస్తే వాళ్ళకి మద్దతు తెలిపొచ్చిన 7 months అయింది, జీతాలు రాక 7 నెలలు అయింది. వాళ్ళకు వండుకోనికి కానీ తిననీకి కానీ అసలు కిరాణా కొట్లలో ఉద్ధరిస్తలేరు, లేకపోతే మహిళా గ్రూపు డాక్టర్ దాంట్లో డబ్బులు ఇవ్వలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఇలా నొల్లి చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నంటే గత ప్రభుత్వం చేసిన తప్పులు అంతకన్నా డబల్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆ డబ్బులు ఎవరి ప్రభుత్వం ఖజానా నుంచి జీతాలు ఇవ్వట్లే. ఇక్కడ విచిత్రం ఏంటంటే గ్రామాల్లో కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి
ఎస్టీ వాళ్ళు డిపాజిట్ చేస్తారు. డిపాజిట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అకౌంట్లో ఉంటే చెక్ రాయాల్సిన చెక్స్ రాస్తే ఆ చెక్స్ ఇక్కడ పాస్ కాకపోవడం, చెక్స్ ఓల్డ్లో పెట్టడం, ఇవన్నీ 5-6 నెలల నుంచి, అంటే అంతకన్నా ఎక్కువ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే ఉందో అంతకన్నా ఎక్కువ గ్రామాలలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీస్లో మాత్రం వాళ్ళకు ప్రజలే గుణపాఠం చెప్తారు. ఓకే, రాబోయే రోజులలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉండబోతుందా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా ఊపిరి పోసుకునే అవకాశాలు ఏముండవు. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుటుంబ పరిపాలన 10 సంవత్సరాలు చూసిండ్రు. వాళ్ళ బిహేవియరే ఈరోజు రిజల్ట్ అది. నాకైతే నమ్మకం ఉంది, అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందని కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ విధానాలే వాళ్ళని ఈరోజు ఎక్కడ చూసినా కబ్జాలు ప్రతిదీ స్టార్ట్ అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న దానికన్నా ఒక 3-4 ఇంతలు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్టు కనిపిస్తా ఉంది. అదే ఇప్పుడు బీజేపీకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? కొంతమంది ఈరోజు బీజేపీ రావాలంటే క్లీన్ చిట్ ఉండాలి, ఎటువంటి అవినీతి చేయొద్దు, అక్రమాలు చేయొద్దు, ఇవన్నీ ఉండాలంటే కష్టం కదా. అటువంటి మాత్రమే వీళ్ళకి రావాలి. వీళ్ళకి రావాలంటే రాజీనామా చేయాలి, ఇవన్నీ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. అన్ని పార్టీలాగా దీంట్లో ఉండదు. దాంట్లో అదే కాంగ్రెస్ పార్టీ పోవాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఎంత అవినీతి చేసినా, ఎన్ని కబ్జాలు, ఇవన్నీ ఒక లిస్ట్ చేసుకుని వాళ్ళు తీసుకుంటారు. మాదంటే అట్లా ఉండదు. ఓకే, సో రాబోయే రోజులలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది 100%. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రెడ్కేసార్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.